పరిప్రశ్న అనే కార్యక్రమం 6 గంటల నుంచి 7 గంటల దాకా. అందరూ సంసిద్ధంగా ఉంటే మొదలు పెడదాం. ఏదైనా సరే ఆధ్యాత్మికంగా పరి అనే శబ్దం వాడినప్పుడు ప్రకృష్టమైన, శ్రేష్టమైన అనేటువంటి అర్థం. పరిప్రశ్న సేవయా అంటే గురు శిష్య న్యాయంగా శిష్యుడు శిష్యభావంతో, జిజ్ఞాసతో తన సాధనలో కానీ, అవగాహనలో కానీ, వస్తు నిర్ణయంలో కానీ ఎటువంటి సందేహం ఉంటే ఆ సందేహాన్ని, చిక్కుముడిని తీర్చటానికి ప్రశ్న వెయ్యాలి. సేవయా అన్నప్పుడు చతుర్విధ శుశ్రూషలు చెప్పారు, అవే సేవ. గురువుకి చేసేటువంటి చతుర్విధ శుశ్రూష ద్వారా గురువుతో మమేకం కావటం అనేది అక్కడ సాధ్యం కావాలి. కాబట్టి శిష్యభావంతో, వినయంగా, జిజ్ఞాసతో, గురువు చెప్పే సమాధానంతో తాను తన సందేహ నివృత్తి చేసుకోవడానికి సానుకూల దృక్పథంతో ప్రశ్న వేయాలి. కానీ గురువుని పరీక్ష పెట్టడానికి కానీ, లేకపోతే శిష్యభావం వినయం లేకుండా కానీ కాకుండా వేసే ప్రశ్న పరిప్రశ్న. దీనికి వచ్చేటువంటి సమాధానంతో శిష్యుడు ఆధ్యాత్మికంగా తన చిక్కుల్ని విడిపించుకొని సందేహ నివృత్తి చేసుకొని వస్తు నిర్ణయం కానీ, ఒక యోగారూఢ అనుభూతిని కానీ వెంటనే పొందాలి. అటువంటిప్పుడే దాన్ని పరిప్రశ్న అంటారు. మనకిక్కడ 4 ప్రశ్నలు వచ్చినాయి. సీతామహాలక్ష్మి గారు ఆత్మ సచ్చిదానంద స్వరూపం కదా, అప్పుడు సత్తు, చిత్తు, ఆనందం అంతా కలిసి మూడింటికి వివరంగా చెప్పినప్పటికీ ఒకే లక్షణం అని చెప్పడం జరిగింది. అయితే వేరే చోట సదేకం, చిదేకం అంటూ సత్తుని, చిత్తుని విడగొట్టి వేరుగా కూడా చెప్తున్నారు. అది వేరుగా ఉందా, ఒకటిగా ఉందా, వేరు చెయ్యొచ్చా అని అడిగారు. ఇదే ప్రశ్నని ఇంకో రూపంలో నాగమణి గారు అడిగారు. చేతనము, చైతన్యము, చేతనుడు, ఈ మూడింటికి ఉన్నటువంటి భేదం ఏమిటో వివరించమని అడిగారు. ఈ 2 ప్రశ్నలు కలిపి ఒకే సమాధానంగా వస్తుంది మన దగ్గర. ఈశ్వరరావు గారని ఒక ఆయన అచల సంప్రదాయం అయ్యి ఉంటారు. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ఘోర సంసారమునందు బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచి ఉరుతర భక్తిని అనే కందార్థం ప్రకారంగా అటువంటి ఘోర సంసారం నుంచి విడుదలవ్వటానికి నాకు సంబంధించిన ఎరుకంతా కూడా నేను వదిలేశాను. చివరికి ఆ ఎరుకంతా గురువుకి సమర్పించినప్పటికీ కూడా నేను మిగిలే ఉన్నాను. నేననే ఎరుకుపోవటం లేదు. ఆ నేను ఎరుకుపోవడానికి నేను కూడా ఎలా సమర్పించాలి, అది సమర్పించి ఆ నేను లేకుండా, ఎరుక లేకుండా స్వతసిద్ధమైన బయలు అనే నిర్ణయం ఆయనకి జరగాలని ప్రశ్నించారు. ఈ పరిప్రశ్న అనేటువంటి యాప్లో పెట్టకపోయినప్పటికీ వర్ధని గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. అమ్మవాక్యాన్ని ఒకటి వివరించమని అడిగారు. జిల్లేలగూడ అమ్మ. తనను తాను వివరించుకున్నవాడు వివేకి, ఇతరులను విమర్శించేవాడు అవివేకి. దీంట్లోనే 2వ భాగం ప్రశ్నకి విమర్శ, విచారణ, విజ్ఞానము, వివేకము, మమేకము. 1 విమర్శ, 2 విచారణ, 3 విజ్ఞానము, 4 వివేకము, 5 మమేకము. 5 దశల్లో మమేకమే వివేకము అనేటువంటి వాక్యానికి, అమ్మవాక్యానికి ఎలా అర్థం చేసుకోవాలని వివరణ అడిగారు.
ఈ 4 ప్రశ్నలకి ముందు చిన్న ప్రశ్నని, వర్ధని గారి ప్రశ్నకి జవాబు చెప్పుకుందాం. తనను తాను విమర్శించుకునేవాడు వివేకి, ఇతరులను విమర్శించేవాడు అవివేకి. సాధారణంగా మనల్ని మనం సమర్థించుకుంటాం, తప్పు చేసినా రైట్ చేసినా మందే రైట్ అనేటువంటి దాంట్లో మన అహంకారం ఎప్పుడు కూడా తనను తాను అభిమానించుకుంటూ, తనను తాను ఉన్నతంగా పెట్టుకుంటూ, ఇతరుల తప్పుల్ని తేలిగ్గా గ్రహిస్తుంది కానీ తన తప్పుని, తన దోషాన్ని తేలిగ్గా గ్రహించదు. కాబట్టి తనను తాను వివరించుకోవడం అంటే తన మాట చేత తన అభిప్రాయాలు మరి ధర్మంగా ఉన్నాయా, న్యాయంగా ఉన్నాయా, మోక్ష మార్గానికి అనుగుణంగా ఉన్నాయా, జనన మరణ హేతువుగా ఉన్నాయా అనేటువంటి పద్ధతిలో విమర్శించుకోవాలి. ఇంకా తనను తాను విమర్శించుకోవడం అంటే 3 శరీరాలతో పంచకోశాలతో ఉన్నవాడు నేనెవరు అనేటువంటి తెలుసుకోవడం కోసం కూడా తనను తాను వివరించుకోవాలి. అటువంటి వాడే వివేకి. ఇటువంటి వివేకి మొట్టమొదట నిత్య అనిత్య వస్తు వివేకంతో, తర్వాత ఆత్మ అనాత్మ వివేకంతో, తర్వాత కార్యకారణ వివేకంతో, సదసత్ వివేకంతో, దృగ్దృశ్య వివేకంతో, దృశ్యరహిత స్థితిలో, దర్శన ఎరుక రహిత స్థితిలో కేవల దృక్స్థితికి వెళ్ళి అక్కడ దాకా కూడా ఈ విమర్శ పనికొస్తుంది. మనకి ఈ వివేకం పనికొస్తుంది. ఇతరులను విమర్శించేవాడు అవివేకి. ఇతరులు అనగానే తన కంట్లో ఉన్నటువంటి దూలం తనకి కనబడదు కానీ ఎదుటి కంట్లో ఉన్నటువంటి నలుసును కూడా దూలంగా చూస్తాడు. అటువంటి స్వభావం చాలా మందికి ఉంది. ఎందుకుంటుందంటే కన్ను తను చూడదు, కన్ను ఇతర దృశ్యాలను చూస్తుంది. అదేవిధంగా వ్యక్తి కూడా, ఒక అహంకారి వ్యక్తి తను తాను విమర్శించుకోడు, ఇతరులు విమర్శించుకోవడం తేలిక. అయితే ఇతరుల్ని విమర్శించేటప్పుడు అతనిలో దోషం పట్టేటట్టుగా విమర్శించినప్పుడు ఇది తప్పే. పరనింద, ఆత్మస్థుతి అనేది తప్పే. కానీ నిన్ను నువ్వు విమర్శించుకోవడానికి, నిన్ను నువ్వు సమర్థించుకునేటువంటి ఒక బలహీనత ఉంది కాబట్టి ఇతరులను విమర్శించేటప్పుడు అతనికి గుణగణాలు ఎట్లా ఉన్నాయి, అతని మంచి చెడుతనం ఎట్లా ఉంది, అతను ఉండాల్సిన పద్ధతి కంటే భిన్నంగా ఉన్నాడా, ఎలా ఉన్నాడు అని అతను విమర్శించి అతనిలో ఉన్న మంచిని మనం స్వీకరించడం కోసం విమర్శించాలి. అతనిలో ఉన్న చెడు మనలో ఉందేమో చూసుకొని అటువంటి చెడు మనలో లేకుండా ఉండేట్టుగా చూసుకోవడానికి ఉదాహరణగా కూడా అతనిలో ఉన్న చెడును మనం విమర్శగా చూడొచ్చు. అప్పుడు అది వివేకం అవుతుంది కానీ అవివేకం కాదు. ఇక ఈ వివేకం అనేది ఎంత దూరమైనా తీసుకెళ్ళొచ్చు అని మనం చెప్పుకున్నాం. రెండో ప్రశ్న ఏంటంటే సాధనలో విమర్శ, విచారణ పైన విమర్శించడం చెప్పాం. విమర్శ అంటే ఏంటంటే గుడ్డిగా చూడకుండా ఏ వస్తువైనా, ఏ విషయాన్నైనా, ఏ అనుభవాన్నైనా కొంచెం స్పష్టంగా వివరించుకోవడం విమర్శ. తర్వాత శాస్త్ర ప్రకారం, గురువాక్య ప్రకారం అది ప్రమాణంగా ఉందా లేదా అనేది కూడా విమర్శించుకోవచ్చు. అటువంటి విమర్శా జ్ఞానం ముందు ఉండాలి. వివేక చూడమణిలో కూడా ఉపోద్ఘాత శ్లోకాల్లో ఒకడు ఊహా అపోహలు చెయ్యాలి అన్నాడు. ఊహ అంటే ఊహించటము, అపఊహ అంటే ఆ ఊహని వెనక్కి తీసుకోవడం. ఏదైనా సరే ఒక ఊహ చేసి దాంట్లో నీకు సరైన నీ లక్ష్యానికి సంబంధించినటువంటి సానుకూలమైనటువంటి ఫలితం వచ్చిందా, ఆ ఊహ రైతే. మనం సరిగ్గా ఆలోచించలేదేమో, సరిగ్గా ఊహించలేదేమో, ఊహను వెనక్కి తీసుకోవటం అపఊహ. అట్లా ఊహతో అపఊహతో వెళ్ళండి. దీన్నే శాస్త్రంలో అధ్యారోప అపవాదం అని కూడా అంటారు. అది అయిపోయిన తర్వాత నిన్ను నువ్వు విచారించుకోవాలి. విమర్శ అయిపోయిన తర్వాత విచారణ చెయ్యాలి.
విమర్శలో ఉదాహరణకి పంచకోశాలు విమర్శించి పంచకోశ ధర్మాలు నా యందు లేవు, నా యందు సచ్చిత్ ఆనందమే ఉంది, ఉండాలి, ఉన్నది అని విమర్శ చేశాం. విమర్శ చేసిన తర్వాత అసలు పంచకోశ ధర్మాలు ఏమిటి, ఆత్మధర్మాలు ఏమిటి, మామూలుగా ఒక మాటగా చెప్పాం కానీ నా జీవితంలో ఆ ధర్మాలతో నేను ఎలా జీవిస్తున్నాను, అలా జీవించడం వల్ల నాకు సంసారం, బంధము, దుఃఖము ఎలా ఏర్పడింది, సచ్చిదానందంగా ఉంటే ఎలా ఉంటాను, అప్పుడు శాశ్వతత్వం ఉంటుందా, అమృతత్వం ఉంటుందా అని ఆ సచ్చిదానందం అనేటువంటి ఆత్మ లక్షణాలని, ఆ లక్షణానికి వ్యతిరేకమైన అనాత్మ లక్షణాలని వివేకంతో, ఈ విమర్శని వివేకంగా మార్చాలి. అటువంటి వివేకంతో చేయాలి. వివేకం అనేది ఎప్పుడు కూడా మనకి ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళి, ఒకసారి అజ్ఞానంలో ఉన్నప్పుడు కొంత జ్ఞానం కలిగినప్పుడు కలిగినంత జ్ఞానం వరకు అతను నడుచుకుంటాడు, తెలియని ఇంకా ఉండొచ్చు. పూర్తిగా తెలిసిన తర్వాత జ్ఞానం అజ్ఞానం ఒక చోట ఉండదు. జ్ఞానం ఉన్న చోట, జ్ఞానం అంటే తెలిసినటువంటిది, తెలిసిన చోట అంతకుముందు తెలియనితనం పోయినట్టే కదా. ఆ విధంగా వివేకం అనేది ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా వాడేటట్లయితే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తాం. దీనివల్ల కలిగేది ఏమిటంటే విజ్ఞానం. విజ్ఞానం అంటే ఇప్పుడు జ్ఞానం అంటే నీ మీద ఆపాదించుకోకుండా ఉన్నటువంటి జ్ఞానం. ఈ విమర్శ వివేకంతో ఏ జ్ఞానం అయితే అయిందో ఆ జ్ఞానాన్ని, నువ్వు పొందినటువంటి నిర్ణయ జ్ఞానాన్ని నీ మీద ఆపాదించుకున్నప్పుడు అనుష్ఠాన పద్ధతి కానీ, ఉపాసనా పద్ధతిగా కానీ, లేక తత్వానుసంధాన పద్ధతిగా కానీ ఆపాదించుకున్నప్పుడు ఆ జ్ఞానమే విజ్ఞానంగా మారుతుంది. కనుక ఈ విజ్ఞానంతో మళ్ళీ కూడిన వివేకం ఏమిటంటే విమర్శ, విచారణ, విజ్ఞానం. ఈ మూడిటితో కూడినటువంటి వివేకం అనుష్ఠాన పరంగా చూస్తే అది నిధిధ్యాస. ఆ నిధిధ్యాసలో ఏమవుతుందంటే ఏ లక్ష్యమైనటువంటి వస్తువును నువ్వు నిధిధ్యాసగా, నిర్ణయంగా, అనుభవంగా పెట్టుకున్నావో అటువంటి నిధిధ్యాస చేయగా ధ్యాస ఆగిపోయి, ఉదాహరణకి బ్రహ్మనే నిధిధ్యాసగా పెట్టుకున్నప్పుడు ధ్యాస ఆగిపోయి ఆ బ్రహ్మమే నువ్వు అవుతావు. ఆ బ్రహ్మమే నువ్వు అవటం అనేది మమేకం. కనుక విమర్శ విచారణ, విమర్శ విచారణకి దారితీయాలి, విచారణ జ్ఞానానికి, జ్ఞానం విజ్ఞానానికి దారితీయాలి, విజ్ఞానం వివేకంతో కూడిన నిధిధ్యాసకి. సరైన నిధిధ్యాస లేనప్పుడు బ్రహ్మానుభవంలోకి మనం వెళ్ళలేము. సరైనటువంటి నిధిధ్యాసే వివేకం. అటువంటి వివేకంతో కూడిన నిధిధ్యాస, నిజమైన వస్తు నిర్ణయంతో కూడినటువంటి నిధిధ్యాస ఏదైతే ఉన్నదో అది ఆ వస్తువుతో మమేకం చేస్తుంది. అది జీవ బ్రహ్మైక్యం అనొచ్చు, లేకపోతే జీవేశ్వర ఐక్యం కావచ్చు. నువ్వు ఏ లక్ష్యం పెడితే ఆ లక్ష్యం మనకి నిరపేక్షంగా కనుక ఉండేటట్లయితే, దాన్ని అందుకోవడానికి వీలు లేకుండా ఉండేటట్లయితే, గురువులో ఆ లక్షణాలు ఉన్నాయని గురువుకి చతుర్విధ శుశ్రూషలు చేసుకుంటూ గురువుతో మమేకం అయినప్పుడు కూడా ఆ గురుతత్వంలో ఏదైతే ఉందో శిష్యుని యొక్క తత్వం అదే లక్షణాలతో వచ్చి ఆ రకంగా పరిణమిస్తాడు. కనుక చివరికి నిజమైన వివేకం ఏది అంటే మమేకమే వివేకం అని అమ్మవాక్యం. అంటే మొదటి వివేకం ఏంటి? బాహ్యంగా తన దోషాలని విమర్శించుకోకపోవడం అవివేకం. ఇతరులది దోషాలు విమర్శించడం కూడా అవివేకమే. తన దోషాలని విమర్శించుకోవడం అనేది వివేకం. ఆ వివేకాన్ని కొంచెం పై అర్థం తీసుకున్నప్పుడు నిత్యానిత్య, ఆత్మానాత్మ ఈ రకంగా వివేకాలు తీసుకొచ్చినప్పుడు ఆధ్యాత్మిక పురోగమనం జరిగింది. తర్వాత విమర్శ అన్నప్పుడు పంచకోశాలు కానీ, అవస్థలు కానీ, శరీరానుసారమైనటువంటి అనుభవాలని కానీ మనం విమర్శ చేసుకొని, విమర్శ అంటే విడగొట్టుకొని, ఆత్మని పృథక్కరించుకొని, వేరు చేసి, విలక్షణం చేసి, ఆ రకంగా చేసుకొని, ఆ చేసుకునే తెలివి, నీలో నీకే ఆ రకమైన విభజన వచ్చేటువంటి తెలివి, అక్కర్లేని అనాత్మని విడిచిపెడుతూ
అవసరమైనటువంటి ఆత్మ లక్షణాల్ని పొందుపరుచుకుంటూ స్వీకరిస్తూ, హంస ఎట్లయితే పాలు నీరు కలిసిన దాంట్లో నీరుని వదిలేస్తూ పాలు మాత్రమే స్వీకరించింది, సాధకుడు కూడా అనాత్మ భావాన్ని అనాత్మ వాసనని తొలగించుకుంటూ ఆత్మ లక్షణాల్ని సమీకరించుకుంటూ సమన్వయం చేసుకుంటూ చివరికి ఉపాసనా పరంగా ఆపాదించుకుంటూ మమేకం కావాలి. ఈ రకంగా ఆ విమర్శ అనే దాన్ని, వివేకం అనే దాన్ని పై అర్థానికి పట్టుకెళ్ళాం. ఈ రెండో వాక్యం పై అర్థమే ఇస్తోంది. అక్కడ విమర్శ విచారణకి, విచారణ విజ్ఞానానికి దారితీసినప్పుడు విజ్ఞానంతో కూడిన వివేకమే ఆ గురువుతో మమేకం కానీ, నీ లక్ష్యంతో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపంతో మమేకం కానీ జరుగుతుంది. అటువంటి మమేకమే నిజమైన వివేకం అని అన్నిటికంటే పై అర్థం చెప్పడం జరిగింది. ఏదైనా మర్మంగా ఉంటాయి అమ్మవాక్యాలు, లోతుగా విచారణ చేస్తే గాని అది ఎంత లోతుగా విచారణ చేయగలిగిన వాళ్ళకి అంత లోతుగా అర్థం అవుతుంది. ఇప్పుడు మనం 3-4 దశల్లో చెప్పాము. సాధకుడు యొక్క ఆధ్యాత్మిక స్థాయిని బట్టి ఏదో ఒక దశలో మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇక రెండో ప్రశ్న, ఆత్మ, సత్, చిత్, ఆనందం అంటే మొట్టమొదట సచ్చిదానందమే బ్రహ్మగా ఉన్నది. బ్రహ్మకి ఆత్మకి ఏమిటి తేడా? ఆ సచ్చిదానందమే సర్వవ్యాపకంగా జీవులు ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఉండేటువంటిది, దానికి అదే స్వతసిద్ధంగా ఉండేటువంటిది, నిరపేక్షంగా ఉండేటువంటి దాన్ని బ్రహ్మ అన్నారు. సంప్రదాయంలో బ్రహ్మని ఆత్మని ఒకటిగా చెప్పడం అనేది ఒకటి ఉన్నది. ఉదాహరణకి వేదాంతంలో బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ, కానీ భగవద్గీతలో ఆత్మ ఆత్మ ఆత్మ. శాక్తేయంలో పరాశక్తి, ఆదిశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ప్రేరణ శక్తి ఇలా వస్తుంది. ఆ శక్తినే ఒక అమ్మవారిగా ఆలోచించినప్పుడు అమ్మవారికి శక్తి పేర్లన్నీ ఉన్నాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని, పరాశక్తి అని, పరా అని, ప్రేరణ శక్తి అని, చైతన్యంతో కూడినప్పుడు చిత్శక్తి అని, చిదేక రసరూపిణి అని, చైతన్య కుసుమప్రియ అని, రకరకాలుగా చైతన్యంతో కూడినటువంటి పదాలు శాక్తేయంలో ఉంటాయి. కాబట్టి బ్రహ్మన్న ఆత్మన్న ఒకటే, ఆత్మన్న శక్తి అన్నా కూడా ఒకటే. ఆ శక్తి చిత్శక్తి కావచ్చు, మాయాశక్తి కావచ్చు. వేరే వేరే సందర్భంలో ఒకసారి మాయాశక్తి అంటాం, ఒకసారి చిత్శక్తి అంటాం. మాయని పూర్తిగా మనం వినియోగించకూడదు. నిరపేక్ష బ్రహ్మమందు ఉన్నప్పుడు బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అనొచ్చు. అప్పుడు జగత్తు మాయా కల్పితం అనొచ్చు. కానీ సగుణ బ్రహ్మ దగ్గర కానీ, మన జ్ఞాన అజ్ఞానాల విషయంలో, మన యోగ సాధనలో, తత్వానుసంధాన సాధనలో ఒక వరుస క్రమంలో పోతున్నప్పుడు ఇది మాయా, ఇది లేనిదని ఒకేసారి అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఏదైతే లేదనుకున్నావో దాంట్లోనే మనం ఉన్నాం. మనం ఉన్న దాంట్లోనే అనేక ఊర్ధ్వ దశలుగా, ఒక దశ నుంచి అంది పొంది మీరి రెండో దశకి వెళ్ళి దాన్ని అంది పొంది మీరి అట్లా తన్మయత్వం చెందుతూ సాక్షిభూతం అవుతూ అధిగమించాల్సిన అవసరం ఉన్నప్పుడు లేని దాంట్లో ఇవన్నీ చేయటం ఏంటి అనేటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి వాటిని లేనిది అనకుండా ఆధ్యాత్మిక పురోగమనానికి ఒక నిచ్చెనలాగా, మెట్టులాగా, సోపానాల్లాగా తీసుకొని దీనిపైన అది ఉన్నది, దానిపైన అది ఉన్నది, దానిపైన అది ఉన్నది అని వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మాయ కదా అని చెప్పి మొత్తం నిరోధించడానికి కుదరదు. ఒకవేళ అలా నిరోధించగలిగితే, టోటల్ గా లేకుండా చేసుకోగలిగితే వాడంత మహానుభావుడు ఎప్పుడూ లేడు. అలా ఎవరు చేసుకోలేరు. కాబట్టి ఒక కర్మ సాధన అవసరం. కానీ అది తత్వ విచారణ మార్గం ద్వారా రాజయోగంలో కానీ, లేక యోగ మార్గంలో, కుండలిని యోగ మార్గంలో, వేరే
బుద్ధుడు చెప్పినటువంటి ధ్యాన మార్గంలో కానీ ఎటువంటి మార్గంలో ప్రయాణం చేసినా ఈ సోపానాలు దాటవలసిందే. ఈ సోపానాలు లేవని చెప్పి కూర్చుంటే కుదరదు. ఆ సోపానాలు ఉన్నాయనుకొని వాటిని ఒకదాని తర్వాత ఒకటి అధిగమించుకుంటూ పోవాల్సి వస్తుంది. ఈ మనిషికి ఉన్నటువంటి ఆ బ్రహ్మ ఇచ్చినటువంటి ఒక లక్షణం ఏంటంటే, మనం ఈ క్రమంలో ఏ ఆధ్యాత్మిక భూమికలో ఉంటే ఆ భూమికతో మనకి ఒక తాదాత్మ్యత ఉంటుంది. ఈ తాదాత్మ్యత జ్ఞానం అనేటువంటిదే అక్కడ వ్యక్తిత్వాన్ని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టింది. కనుక ఆ వ్యక్తి ఆయా ఆధ్యాత్మిక భూమికల్లో ఆ సాధనలో ఏదైనా ఒక అనుభవం వస్తే అక్కడ తన్మయం చెందటమే తాదాత్మ్యత. అలా ప్రతి చోట కూడా అతను తన్మయం చెందుతాడు. ఆపై పురోగమించేటువంటి దశల్లో తన్మయాన్ని యోగము అంటాం. అజ్ఞాన దశలో ఉన్న తన్మయాన్ని తాదాత్మ్యత అంటాం. కానీ ఈ తాదాత్మ్యత మాట పైకి కూడా వాడుకోవచ్చు. నిరపేక్ష బ్రహ్మ దగ్గర కూడా ఒక తాదాత్మ్యత ఉంది. ఆ నిరపేక్ష బ్రహ్మ తాదాత్మ్యతే కేవలాత్మ బ్రహ్మనిష్ట. అక్కడ కూడా ఒక వ్యక్తిత్వం అనేది ఏదో ఉన్నది. ఆ వ్యక్తిత్వానికి ఆ బ్రహ్మ యొక్క లక్షణంతో ఒక అనుభవంతో ఒక తాదాత్మ్యత వచ్చింది. తాదాత్మ్యత జ్ఞానం ఎప్పుడు కూడా అద్వైతం కాదు, అది ద్వైతమే అవుతుంది. కాబట్టి బ్రహ్మచింతన చేసి బ్రహ్మాకారం పొందాను, బ్రహ్మనిష్ట పొందాను అన్నప్పుడు కూడా చింతనా వృత్తి చేత పొందిందే తప్ప స్వయంగా తాను బ్రహ్మం అనే దానికి కొంచెం దూరంలో ఉంది, అనన్యంగానే ఉంది. ఇంకా అద్వయంగా కాలేదు, ద్వయంగానే ఉంది. కనుక ఇక తాదాత్మ్యత అనేటువంటి జ్ఞానాన్ని మనం అనేక దశల్లో వాడుతున్నాం. ఇక్కడ సత్తు చిత్త ఆనందం అనే స్వరూపం. ఆత్మ బ్రహ్మ ఒకటే అనుకుందాం. ఇక్కడ ఆత్మ అంటే వ్యష్టిగా ఒక సాధకుడు పిండాండంలో తన పంచకోశాలకి ఆధారంగా పంచకోశాల లోపల ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఆ వ్యక్తి పరంగా జీవుని పరంగా ఆత్మ అని పేరు పెట్టారు. కాబట్టి ఒక మహానదిలో అనేక కుండలు పెట్టినప్పుడు మహానదిలో ఉన్నటువంటి చైతన్యం అంతా కూడా బ్రహ్మ అనేటట్లయితే అనేక కుండల్లో కూడా అదే నది నీళ్లు, అదే నది యొక్క జలం ఉన్నప్పుడు ఆ కుండలో ఉన్న జలాన్ని మనం ఆత్మ అంటున్నాం. ఆ నది నీళ్లే అన్ని కుండలకి వెలపల లోపల కూడా ఉంది. నిజానికి ఆ నదిలో ఉన్నటువంటి చైతన్యాన్ని, ఆ చైతన్య సాగరాన్ని మనం ఏకంగానే చూడాలి. అది ఏకంగా ఉంటూనే ఘటభావంలో అనేకంగా వచ్చింది. ఘటభావంలో అనేకంగా వచ్చినప్పుడు దానికి ఆత్మని పేరు, ఘటభావన లేనప్పుడు దాని పేరు బ్రహ్మ అని. కాబట్టి బ్రహ్మ సచ్చిదానందం అన్నా ఆత్మ సచ్చిదానందం అన్నా ఒకటే. మనం బ్రహ్మాండంకే అప్పుడే వెళ్లకుండా ముందు స్థాళీపులాకి న్యాయంగా భాండంలో అన్నం ఉడికిందా లేదా అనే దానికి ఒక మెతుకును చూసి ఉడికిందా లేదా అన్నట్టుగా పిండాండంలో ఒక జీవుడు తన పంచకోశాలు, 3 శరీరాలు, 3 అవస్థల్లో వాటికి ఆధారంగా, వాటికి అంతర్యామిగా దేని ప్రభావం చేత ఇవి మనుగడ సాగిస్తున్నాయో, చెలిస్తున్నాయో, ఉనికిలో ఉన్నాయో దానిని అంతర్యామి అంటాం. అటువంటి అంతర్యామి మన హృదయబోధంలో ఉండేటువంటి ఆత్మ. సృష్టిలో ఉన్నప్పటికీ, సృష్టికి అతీతంగా ఉన్నప్పటికీ సచ్చిదానందం అనేది ఎటువంటి మార్పు చెందలేదు. అది మన అనుభవంలో, జ్ఞాన భూమిక అనుభవంలో కానీ అజ్ఞాన భూమిక అనుభవంలో కానీ అది ఖండత్వాన్ని కానీ పరిణామాన్ని కానీ సంతరించుకున్నట్టుగా మనకి గోచరిస్తుంది తప్ప నిజానికి సచ్చిదానందం అనేది విడిగా లేదు. కనుక నిరపేక్ష బ్రహ్మయందు, నిర్గుణ బ్రహ్మయందు ఏ సచ్చిదానంద స్వరూపం ఉన్నదో సగుణ బ్రహ్మయందు కూడా అదే సచ్చిదానంద స్వరూపం ఉన్నది. అయితే సృష్టి అలా వచ్చింది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మ తప్ప రెండోది లేనప్పుడు మరి సృష్టి ఎలా వచ్చింది అనేటువంటి సంశయం. కొంతమంది మాయ ఉంది, మాయ వల్ల సృష్టి వచ్చింది, మాయా కల్పితం.
మరి మాయకు ఆ సామర్థ్యం లేదు కదా అన్నప్పుడు ఆ పరబ్రహ్మని ఆశ్రయించింది. 3 పాదాల పరబ్రహ్మని అలా ఉంచి ఒక పాద పరబ్రహ్మని ఆశ్రయించగా ఆ పరబ్రహ్మ యొక్క ప్రకాశాన్ని తన ఆవరణలోకి తెచ్చుకొని తను ఆవరణలో ఉన్నటువంటి ప్రకాశంతో తాను చేరి శివశక్త్యాత్మక మిథునంగా తయారైంది. లేకపోతే ప్రకృతి పురుషులుగా తయారైంది. అక్కడి నుంచి ఆ ప్రకృతి పురుష తత్వం నుంచి ఒక సంకల్పం వచ్చి సృష్టి వచ్చింది అని చెప్పుకొస్తున్నాం. అయితే ఆ బ్రహ్మకి సంకల్పం వస్తుంది. ఆ బ్రహ్మ వల్ల సృష్టి వస్తుంది అన్నప్పుడు బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒకటే అన్నప్పుడు బ్రహ్మ సృష్టి 2 ఉన్నప్పుడు ఈ సృష్టి కూడా బ్రహ్మతో సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది మనకి. ఆ బ్రహ్మలో ఉన్న సంకల్పాన్ని కూడా మనం సమర్థించాల్సిన అవసరం ఉంది. ఒక సగుణ బ్రహ్మ, ఒక నిర్గుణ బ్రహ్మ ఇద్దరు లేరు. బ్రహ్మం ఒక్కటే అన్నప్పుడు నిర్గుణ బ్రహ్మమే ఉన్నాడు. ఆ నిర్గుణ బ్రహ్మే సచ్చిదానంద స్వరూపం. కాబట్టి ఇక్కడ సత్తు, చిత్తు, ఆనందం అనేటువంటి 3 లక్షణాల్ని మనం విడగొట్టి విమర్శించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు కానీ బ్రహ్మసూత్రాలు చెప్పినట్టుగా నిర్గుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ ఒకటే అనేటువంటి నిర్ణయాన్ని ఒక కంక్లూజానికి మనం రాలేము. అంటే సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ ఒకటే అనేటువంటి ఉద్దేశంతో 4 అధికరణలు పెట్టారు. మొదటి అధికరణ సమన్వయాధికరణ బ్రహ్మసూత్రాల్లో. ఈ సమన్వయాధికరణలో సగుణ బ్రహ్మలు, నిర్గుణ బ్రహ్మలు అనేక ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వేదవాక్యాలు, ప్రమాణ వాక్యాలను తీసుకొచ్చి మరి సగుణ, నిర్గుణ 2 కాదు ఒకటే అని సమన్వయం చేసింది. 2వ అధ్యాయంలో సగుణానికి, నిర్గుణానికి కూడా కొంచెం వ్యత్యాసం చూపించినటువంటి ఉపనిషత్ వాక్యాలను తీసుకొచ్చి, ఉపనిషత్తులో ఉన్నటువంటి ప్రమాణ వాక్యాలను తీసుకొచ్చి మీకు అట్లా అనిపిస్తుంది కానీ అందులో విరోధం లేదు అని అవిరోధ ప్రకరణము, అవిరోధ అధికరణం అని పేరు పెట్టి సగుణ, నిర్గుణ బ్రహ్మల యొక్క విరోధాన్ని పరిహరించింది. మరి ఇంత జరుగుతున్నప్పుడు సమన్వయమైంది, విరోధం లేదు అన్నప్పుడు ఎక్కడ విరోధం వచ్చింది, ఎందుకు సమన్వయం కావట్లేదు, ఎక్కడ సమన్వయమైంది, ఆ విరోధం ఎలా పోయింది మనం తెలుసుకోవాలంటే ఆత్మకున్నటువంటి సత్తు, చిత్తు, ఆనందాన్ని విడగొట్టి చూస్తే గాని మనకి ఇది తేలదు. కనుక మాయ సృష్టి చేస్తేనేమో బ్రహ్మను ఆశ్రయించి సృష్టి చేసింది. బ్రహ్మ సృష్టి చేశాడు అంటే స్వకీయ మాయను వినియోగించుకొని, స్వకీయ మాయని ఆ నిర్గుణ బ్రహ్మ వినియోగించుకొని తాను సగుణంగా మారి తాను సృష్టి చేశాడు. ఇక్కడ శాక్తేయంలోనేమో మాయ శక్తి పురుషుని ఆశ్రయించిందని ఉంది. మరి సాంఖ్య విచారణ, వేదాంత పద్ధతులు చూస్తే బ్రహ్మని మాయ ఆశ్రయించింది, మాయ ఆవరణించింది. ఈ బ్రహ్మ మాయ నిర్గుణంగా ఉంటూనే మాయలో కూడా వ్యాపించాడు. మాయలో వ్యాపించిన బ్రహ్మ మాయ త్రిగుణాత్మకం కనుక సగుణ బ్రహ్మ అయ్యాడు. ఈ సగుణ బ్రహ్మ అనేటువంటిది వ్యాపకంగా పరమాత్మగా ఉన్నాడు, నిర్గుణ బ్రహ్మ అనేటువంటిది వ్యాపకంగా లేడు అని ఒక సమన్వయం చేశారు. ఇంకో చోట సమన్వయం ఎలా చేశారు అంటే నిర్గుణ బ్రహ్మ నిర్గుణంగానే ఉన్నాడు, అతను సచ్చిదానంద స్వరూపుడుగానే ఉన్నాడు, సగుణమైనప్పుడు కూడా సచ్చిదానంద స్వరూపంగానే ఉన్నాడు. తర్వాత సృష్టి వచ్చింది. వచ్చినటువంటి సృష్టిలో ఆ చైతన్యం యొక్క మనం విడగొడుతున్నాం సత్తుని, చిత్తుని. ఆ చైతన్యం యొక్క శక్తి చేత ఈ సృష్టి వచ్చింది. ఆ సృష్టి బ్రహ్మ తప్ప రెండోది లేదు కాబట్టి సృష్టి కూడా బ్రహ్మమే. ఇక్కడ సృష్టిని కూడా, జగత్తును కూడా బ్రహ్మముగా తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఇక్కడ శాక్తేయంలోకి వెళ్తే ఆ పరాశక్తియే పంచబ్రహ్మలుగా మారి పంచబ్రహ్మల రూపము తానై పంచబ్రహ్మలలో ఒకే ఒక శక్తి 5 శక్తులుగా మారి 5 శక్తులతో పంచబ్రహ్మల యొక్క వ్యాపారాన్ని మొదలుపెట్టించింది. పంచబ్రహ్మల వ్యాపారం తాను పరారూపంలో ఉన్నట్టుగా ఉండిపోతే
పంచభూతముల రూపాన్ని తన నుంచి వేరు చేసుకునేటట్లయితే వేరు చేసుకోలేదు. ఒకవేళ వేరైతే ఆ వేరైనటువంటి దృష్టితో చూస్తే ఆ బ్రహ్మ యొక్క శక్తులు ఒకే శక్తి ఐదైనట్టు కాకుండా ఏ శక్తికి ఆ శక్తి ఉన్నట్టుగా ఉంది. ఇలా జ్ఞానంలో కొంత దూరం నడిచాక ఎక్కడైతే మనసు పుట్టిందో అక్కడ పై వరుస క్రమం ఆ మనసు దగ్గర ఆవరణ దోషంతో మరుపొచ్చింది. ఈ మనసు దిగువలో త్రిపుటికి వెళ్ళింది. త్రిపుటి వరకే పరిమితమై ఆ త్రిపుటి జ్ఞానంతో తాను జ్ఞాతగా దృశ్య దర్శనాల్ని తనకి బయట నుంచి సంక్రమించినట్టుగా చైతన్యం ఒకటే ఉన్నది మూడుగా విభజించబడినట్టు తన అనుభవంలో దర్శనానుభవంలో ఒక చైతన్యం ఉంది. తను దర్శించడంలో జ్ఞాతృత్వంలో ఒక చైతన్యం ఉంది. అక్కడ విషయంలో జడంలో కూడా వ్యాపించినటువంటి ఒక చైతన్యం ఉంది. మూడు చోట్ల మూడు చైతన్యాలు ఉన్నాయి అని జీవుడు విచారణ చేత ఒప్పుకున్నప్పటికీ మూడు చైతన్యాలు తానే అనేటువంటిది లేదు అక్కడ. ఈ మనసుకి త్రిపుటిలో విభజన భావం వచ్చింది. రెండో ఈ విభజన భావం రావటమే విక్షేపము. ఆ మనసు పుట్టుక స్థానము పైనుంచి ఏ బ్రహ్మ నుంచి బ్రహ్మ సంకల్పంతో క్రమ పద్ధతిలో వచ్చిందో మనసు అనే స్థాయికి దిగజారిందో ఆ దిగినటువంటి స్థితిలో మనసు ఏర్పడిన తర్వాత ఆవరణ దోషంతో ఆ పై వరసంతా పై యొక్క జ్ఞాన ప్రకాశాన్ని జ్ఞాన యొక్క ప్రకాశ లక్షణాన్ని ఆ జ్ఞాన ప్రకాశంలో ఉన్న చైతన్య యొక్క శక్తిని మరిచింది. కానీ సచ్చిదానందం తనలో కూడా ఉంది. ఆ చిత్శక్తి తనలో కూడా ఉంది. ఆ ఆనందం తనలో కూడా ఉంది. కానీ విక్షేపంతో ఆనందాన్ని ఉన్నతున్నట్టుగా కాకుండా మరో రకంగా చూస్తుంది. చైతన్యాన్ని శుద్ధ చైతన్యంగా అనుభవించకుండా విషయగతమైనటువంటి చైతన్యంగా అనుభవిస్తుంది. ఉనికిని ఏకత్వంగా అనుభవించకుండా త్రిపుటిగా విభజించబడ్డ ఉనికిగా అనుభవిస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఈ నామరూప ప్రపంచం ఎప్పుడైతే వచ్చిందో ఈ ప్రపంచంలో ఏకం సత్ సదేకం ఆ సత్తు ఒకటిగానే ఉంటూ అన్నిట్లో కూడా ఉన్నది. అన్నిట్లోగా ఉండేసరికి సత్తు పరంగా చూస్తే అది ఒకటిగానే అన్నిట్లో వ్యాపించి ఉన్నది. అయితే సత్తుకి వ్యాపక లక్షణం లేదు. సత్తు చిత్తుతో కలిసినప్పుడు చిత్తుకి వ్యాపక లక్షణం ఉంది. దాన్ని అలా పెడితే అనేకంగా ఉన్న వస్తువుల్లో ఆ సత్తు అనేటువంటి ఉనికి ఆ వస్తువు ఉన్నది అనేటువంటి భావాన్ని పట్టుకొచ్చింది. ఈ త్రిపుటిగా అనేకంగా చూసేటువంటి దృష్టి ఉన్నటువంటి మనసుకి ఒకటే అనేకంగా ఉన్నటువంటి మనసుని ఒకటిగా చూడలేక అనేకంగా చూస్తున్నాడు కాబట్టి నిజానికి ఒకటైన సత్తు కూడా అనేకంగానే ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నదని అనేక వస్తువులు ఉన్నట్లుగా చూస్తుంది. కాబట్టి సత్తు విభజన కాకుండానే మనస్సు యొక్క అజ్ఞాన దృష్టితో విభజించబడినట్టుగా కనబడింది. కాబట్టి ప్రతి వస్తువు ఉన్నది అంటే అది అస్థి. కానీ అది ఉంటే ఏం తెలిసింది మనకి తెలియలా. మనకి తెలియబడితే కదా ఆ వస్తువు ఉన్నది అనేది గ్రహించేది. కాబట్టి తెలియబడటం దేనివల్ల దేని లక్షణం తెలియబడటం అంటే చిత్తు యొక్క లక్షణం. చిత్తు యొక్క లక్షణం తెలియబడటం. అక్కడ చిత్తేమో తెలివి స్వరూపంగా ఉంది. మనసు అనేటువంటి ఒక గడప దాటాక త్రిప్తిలో వచ్చేసరికి ఇక్కడ వస్తువులు తెలియబడుతా ఉంది. అంటే తన యొక్క తెలివితో ఆ తెలివి యొక్క ప్రకాశంతో వస్తువు తెలియబడుతుంది కాబట్టి ఈ భాషితం ద్వారా తెలియబడుతుంది కాబట్టి భాతి అన్నాం. అస్థి భాతి. అలాగే ఆ వస్తువు అనేక వస్తువులు ఉంటే కొన్ని వస్తువులను నువ్వు ఎందుకు తెలుసుకుంటున్నావు? ఫలానా వస్తువు మీద నీకు ఆసక్తి ఉంది. అది కావాలనే ఆసక్తి కావచ్చు, అది అక్కర్లేదని ఆసక్తి కూడా కావచ్చు. దీన్ని దూరీకరించాలనే ఆసక్తి కావచ్చు, దాన్ని పొందాలనేటువంటి ఆసక్తి కూడా కావచ్చు. ఏదైనా ఆసక్తి అనేటువంటిది ప్రియం. కనుక కావాలి వద్దు అనేటువంటి రెండు ద్వంద్వాల్లో నీ ఆసక్తి పనిచేసినప్పుడు ఆ వస్తువు నీకు గోచరిస్తుంది. ఆసక్తి లేని వస్తువు నువ్వు ఉదాసీనంగా ఉంటున్నావు, నీ కళ్ళెదురుగా ఉన్నా కూడా నువ్వు గ్రహించట్లేదు. కన్ను చూచినా మనసు చూడట్లేదు. కాబట్టి మనసులో ఉన్న ఆసక్తే ఆ వస్తువు గోచరింపజేస్తుంది. కాబట్టి
ఆసక్తిని ఇక్కడ ఏమన్నామంటే ప్రియం అన్నాం. ఆ సచ్చిదానందంలో ఏదైతే సత్తో ఈ వస్తువులో అస్థి అయింది, సచ్చిదానందంలో ఏదైతే చిత్తో వస్తువులో భాతి అయింది, సచ్చిదానందంలో ఏదైతే ఆనందమో అది వస్తువులో ప్రియమైంది. కాబట్టి అస్థి భాతి ప్రియం అనేటువంటిది ఈ త్రిపుటిలో అనేకంగా మనం ఏదైతే చూస్తున్నామో ఇది మనసు యొక్క అజ్ఞాన దృష్టిలో అలా ఉంది కానీ నిజానికి సదేకం చిదేకం. ఇక్కడ విచారణలోనే సదేకం చిదేకం అని విడగొట్టుకుంటున్నాం. అది విడగొట్టడానికి కూడా వీలుంది, అది తర్వాత మాట్లాడు. ఎప్పుడైతే ఈ రకంగా మనం విడగొట్టుకున్నామో అసలు సృష్టి ఎట్లా వచ్చింది? ఈ సత్ అనేది ఉన్నతున్నట్లుగా ఉండేది. ఎప్పుడైతే చిత్తు సత్తుతో చేరిందో ఆ ఉనికి జ్ఞానం కలిగింది. అయితే ఉనికి జ్ఞానం ఎవరికి అంటే ఇంకా వ్యక్తిత్వం రాలేదు. వ్యక్తిత్వం రానప్పుడు సగుణ బ్రహ్మగా ఉనికి జ్ఞానంతో ఉన్నటువంటిది ఈ సచ్చిత్తు. ఉనికి జ్ఞానం ఎలా ఉంటుందంటే దుఃఖ నివృత్తి అయ్యాక, ఈ ఆధ్యాత్మిక పూర్వగమనం పూర్తయ్యాక లక్ష్యం సిద్ధించినప్పుడు దీనికి ఈ దుఃఖ నివృత్తికి సాపేక్షంగా దానికి ఆనందం అనేటువంటి ప్రతియోగికమైనటువంటి పేరు పెట్టాం. దుఃఖానికి ప్రతియోగికం ఆనందం, జడానికి ప్రతియోగికం చిత్తు, అసత్తుకి ప్రతియోగికం సత్తు. కాబట్టి అనృత జడ దుఃఖాలకి ప్రతియోగికంగా సచ్చిదానందం అనేది ప్రతిపాదనగా పెట్టారు. కనుక సత్తు అనేది ఉనికి. చిత్తు లేకుండా ఉన్న సత్తు ఉన్నదన్నట్టు ఉంటుంది. చిత్తుతో ఉన్న సత్తు ఉన్నదానికి ఉండుట అనేటువంటి అనుభవం ఉంటుంది. సాపేక్షంగా అనుభవం పేరే ఆనందం. ఇలా సచ్చిదానందాన్ని మనం నిర్వచించుకుంటాం. ఇది సచ్చిదానంద స్వరూపం అన్నప్పుడు ఈ సచ్చిదానందం అనేది లక్షణాలు కూడా అక్కడ గోచరించవు. అది పూర్తిగా కూడా ఘన రూపంలో ఉంటుంది. సద్ఘనం, చిద్ఘనం, ఆనందఘనం. అప్పుడు చిద్ఘనం ఆనందఘనం అన్నప్పుడు సద్ఘనం ఏమో సత్యమైంది, చిద్ఘనం ఏమో జ్ఞానస్వరూపం అయింది. సద్ఘనం సత్యస్వరూపము, చిద్ఘనం జ్ఞానస్వరూపము, ఆనందఘనం అనంతం అయింది. ఇక్కడ ఆనందం అనే ప్రక్రియకి అవ్యక్త స్థితి కూడా లేకపోయేసరికి అది అనంతమైంది. ఇది నిరపేక్షమైన నిర్గుణ బ్రహ్మం. నిర్గుణ బ్రహ్మం దగ్గర ఇవన్నీ కూడా తత్వాలుగా ఉంటాయి. ఈ సత్తు, చిత్తు, ఆనందం అనేది మూడు తత్వాలుగా ఉన్నప్పుడు మూడు తత్వాల యొక్క సమాహారమే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అద్వైతంలో దీని సమాహారంగా తీసుకుంటాము. సత్తుని చిత్తుని వేరు చెయ్యం. అయితే శాక్తేయంలో సత్తు చిత్తు వేరేయడం జరిగింది. అరవిందులు చెప్పినటువంటి దాంట్లో కూడా సత్తుని చిత్తుని వేరు చేసి చెప్పడం జరిగింది. ఈ చిత్తుకి అనేక స్థాయి భేదాలు ఆయన చెప్పడం జరిగింది. ఈ చిత్తుకి ఒక కామన్ పేరు చేతన అని పేరు పెట్టారు. అది సత్తుతో కలిసినప్పుడు చిత్తుగా ఉంది. ఆ సద్ఘనం అయినప్పుడు ఈ చేతన చిద్ఘనంగా ఉంది. సచ్చిదానందంగా ఉన్నప్పుడు చిత్తు స్వరూపంగా ఉంది. మళ్ళీ సచ్చిదానంద స్వరూపం నుంచి సచ్చిదానంద తటస్థ లక్షణానికి దిగి ఈ ప్రకటించినప్పుడు ఈ సచ్చిదానంద లక్షణము సృష్టిలో ప్రకటించబడుతుంది. ఈ సచ్చిదానంద లక్షణము వస్తువులో అస్థిభాతి ప్రియంగా ప్రకటించబడుతుంది. అప్రకటితంగా ఉన్న సచ్చిదానందం ఏ మార్పు చెందకపోయినా ప్రకటితమైనటువంటి సచ్చిదానందము అస్థిభాతి ప్రియంగా మారినట్లుగా ఒక జ్ఞాన దశలో కానీ, జ్ఞానంలో ఉన్న అనుభవ దశలో కానీ, పరోక్షానుభవ దశలో కానీ, అజ్ఞానంలో ఉన్న త్రిపుటి దశలో కానీ, మనసుకున్నటువంటి ఆవరణ విక్షేప దోషంతో ఉన్న విభజన భావంలో చూస్తే అది అనేకంగా అయినట్టుగా, నానాత్వంగా అయినట్టుగా ఉన్నది. నిజానికి సత్ అనేది అఖండము అవిభాజ్యము, చిత్ అనేది కూడా అఖండము అవిభాజ్యము. అయితే సృష్టి ఈ చైతన్యం చిత్తులో ఉన్నటువంటి శక్తి వల్ల ఈ సృష్టి కలిగింది. ఆ శక్తే పరాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటి పేర్లతో మనం వాడుకుంటున్నాం. ఇవన్నీ కూడా చైతన్యానికి సంబంధించిన శక్తులు. ఒక రకంగా చూస్తే ఈ ఈ మాయా కల్పిత ఆవరణలో ఈ సచ్చిదానంద బ్రహ్మ ఎప్పుడైతే వ్యాపకం అయ్యాడో మాయలో వ్యాపించినటువంటి చైతన్యమే ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుంటాం. మాయలో వ్యాపించినటువంటి చైతన్యాన్ని పరిగణగా తీసుకుంటాం. అలాంటప్పుడు మాయన్నా చైతన్యం అన్నా ఎరుకన్నా ఒకటే అనేటువంటి జనకందార్థాలు అసలు సిద్ధాంతాలు చెప్పేది మనకు సరిపోతుంది.
కనుక మాయని వేరే చెప్పకపోయినా మాయావరణలో వ్యాపించినటువంటి సచ్చిదానందం చిత్ అనేటువంటిది వ్యాపక లక్షణంతో దాన్ని చైతన్యము అన్నాం. వ్యాపక లక్షణంతో దాన్ని చైతన్యము అన్నాం. సృష్టికి ఒక శక్తి ఉంటేనే ఈ సృష్టి చేయాలనేటువంటి సంకల్పం కలిగింది. కాబట్టి ఆ సంకల్పం రావడానికి కారణమైన శక్తి ఈ సత్తు కాదు, ఆనందం చివరికి అనుభవమే కానీ సృష్టికి మూలం చైతన్యమే. చైతన్యమైన శక్తే. అప్పుడు దాన్ని చిత్శక్తి అన్నాం. ఇది ప్రకాశ లక్షణంతో ఎప్పుడైతే వ్యాపించిందో, జ్ఞాన లక్షణంతో వ్యాపించిందో, భాషించిందో ఆ లక్షణాన్ని మనం ఉపయోగించుకొని భాష అని ఆభాస అని, చిత్ ప్రకాశం అని, ఆభాస అని, ప్రతిబింబించినంత ఆభాస, అధిష్టాన ప్రకాశం భాష. కాబట్టి ప్రకాశ లక్షణాన్ని పెట్టినప్పుడు ప్రకాశ చిత్ ప్రకాశం అని పేరు పెట్టాం. వ్యాపించినప్పుడు దాన్ని చైతన్యం అని పెట్టాం. జ్ఞానానికి దాన్ని ఉపయోగించుకున్నప్పుడు ప్రకాశ లక్షణాన్ని వాడు. చితాభాసుడు అన్నప్పుడు అంతఃకరణ ప్రతిబింబంగా భాషించేవాడు. ఈ రకంగా భాష, ప్రతిభాష, ఆభాష అనేటువంటి పదాలు మనకి ఈ చైతన్యం నుంచే వచ్చినాయి, చైతన్యం నుంచే. ఇక ఈ చేతన సచ్చిదానందంలో ఉన్నప్పుడు చిత్తుగా ఉన్నది, సృష్టిలోకి వచ్చినప్పుడు అస్థిభాతి ప్రియంలో భాతిగా ఉన్నది, మళ్ళీ సృష్టిలో వ్యాపక ధర్మంగా ఉన్నప్పుడు చైతన్యంగా ఉంది, సృష్టిని సంకల్పించి సృష్టిని నామరూప సృష్టి దాకా తీసుకొచ్చినటువంటి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల్లో ఉన్నప్పుడు ఆ శక్తి చిత్ శక్తిగా ఉన్నది. కాబట్టి మనం ఈ చైతన్యాన్ని చిత్ శక్తిగా చూసినప్పుడు ఆ శక్తితో సృష్టి వచ్చిందని చెప్పుకోవచ్చు. సృష్టి వచ్చినా కానీ బ్రహ్మ కంటే అన్యం లేదు కాబట్టి ఆ బ్రహ్మమే సృష్టి రూపంగా మారాడని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అక్కడ సర్వం కల్పితం బ్రహ్మ అన్నప్పుడు నీ జ్ఞాన దృష్టిలో ఈ కనబడేటువంటి ఈ నామరూప ప్రపంచం కూడా బ్రహ్మమే అనేటువంటి వేద ప్రమాణ వాక్యం ప్రకారంగా జగత్తు వేరు, బ్రహ్మ వేరు కాదు. ఇది అరవిందులు చెప్పేటువంటిది ఏంటంటే సగుణ బ్రహ్మసూత్రాలు చెప్పిన సగుణ బ్రహ్మ యొక్క సమన్వయము, అవిరోధాన్ని బట్టి మరి అరవిందుల వారు చెప్పినటువంటి దాని ప్రకారంగా చూస్తే చైతన్యంలోనే స్థితిగతులు తేడా ఉన్నాయి, సత్తులో లేవు. సత్తు ఉనికిగా ఉన్నది, ఉనికి అనేటువంటి తత్వంగా ఉంది. ఈ నామరూప జగత్తు అనేకంగా ఉన్న దాంట్లో కూడా ఉనికి తత్వము అఖండంగా అవిభాజ్యంగా ఉంది. ఈ చిత్తు అనేటువంటిది కూడా ఈ నామరూప జగత్తంతా కూడా తెలియబడేటట్టుగా ఒకే ప్రకాశంగానే ఉన్నది. కాకపోతే జ్ఞాన దృష్టితో సచ్చిదానందం అనేటువంటి దాన్ని, అజ్ఞాన దృష్టితో అస్థిభాతి ప్రియంగా అనే దాన్ని మన దృష్టి దోషంతో చూసే దాంట్లో ఉంది. కానీ ఈ సచ్చిదానందం ఎక్కడా పరిణామం చెందట్లేదు. ఈ విధంగా చూస్తే సదేకం అన్నప్పుడు సత్తు అనేకంగా ఉన్నప్పటికీ, నామరూప ప్రపంచంలో నానాత్మంగా ఉన్నప్పటికీ సత్ అనేది తత్వంగా చూసినప్పుడు ఏకంగా ఉంది. అనేకంగా ఉన్న వస్తువులో చూస్తే అది ఉన్నది, ఇది ఉన్నది అని అనేకం ఉన్నట్టుగా తెలుస్తుంది. అనేకంగా ఉన్నట్లుగా తెలిసేటువంటి విభజన బుద్ధికి ఈ మానసిక స్థాయిలో అన్నిట్లో ఉన్న చైతన్యం ఒకటిగా చూడలేనటువంటి స్థితిలో, త్రిపుటిగా చూసేటువంటి స్థితిలో, ఆవరణ దోషంతో, విక్షేప దోషంతో చూసే స్థితిలో ఇది విభజించబడినట్లుగా గోచరిస్తుంది. కానీ నిజానికి అది చిదేకమే. పేర్లు మాత్రం మారుతున్నాయి. ఈ పేర్లు మారటం సాపేక్ష నిర్ణయంలో. కాబట్టి మన విచారణ కోసం సత్తు చిత్తు వేరు చేస్తున్నాం. చిత్శక్తి అన్నప్పుడు మాయాశక్తి అయింది. చైతన్యం అన్నప్పుడు వ్యాపకమైనప్పుడు ఇదంతా కూడా చిత్తే చైతన్యంగా వ్యాపించినప్పటికీ కూడా నిజానికి ఈ వ్యాపక లక్షణం దానికి లేదు, చైతన్యమే ఉంది. అసలు మూలంలో అది జ్ఞాన స్వరూపంగా ఉంది. ఇక్కడ సృష్టికి సంబంధించి సాపేక్షంగా సచ్చిదానంద తటస్థ లక్షణంలో చిత్తుగా ఉంది. సృష్టి ఆవిర్భవించేటప్పుడు చిత్ శక్తిగా ఉంది. సృష్టి తెలియబరిచేటప్పుడుగా ఉన్నప్పుడు చైతన్య ప్రకాశంగా చిద్భాషగా ఉంది. అది ప్రతిబింబించినప్పుడు చితాభాషగా ఉంది. ప్రపంచం అంతా ఆ భాషగా ఉంది.
కాబట్టి ఇక్కడ ప్రకాశ లక్షణము, వ్యాపక లక్షణం అవన్నీ కూడా సృష్టిపరంగా చెప్పడం జరిగింది. ఇది అనేకంలో వ్యాపించి కూడా ఒకటిగానే ఉంది అన్నప్పుడు అది అఖండము, పూర్ణము. కానీ అనేకం మీద పడి వాటి మీద ప్రతిఫలించినప్పుడు అనేక కిరణాలుగా, మయూఖాలుగా కనబడుతుంది. అప్పుడు అవన్నీ అంశాలు. అంశాలు అన్నప్పుడు చైతన్యం యొక్క అంశాలు, చైతన్యం యొక్క కిరణాల్ని, చైతన్యం యొక్క మయూఖాల్ని మనం కళలు అంటాం. అప్పుడు దీనికి చిత్కళలు అనేటువంటి పేరు వచ్చింది. చైతన్యం అఖండంగా ఉన్నప్పుడు పూర్ణంగా ఉంది, చిత్ప్రకాశం పూర్ణంగా ఉంది. అంటే ఒక దక్షిణామూర్తి శ్లోకం కనుక తీసుకుంటే నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం అన్నప్పుడు అక్కడ చిత్రాలు లేని ఘటనలోనేమో మహాదీపం అఖండంగా పూర్ణంగా ఉంది. రంధ్రాలున్న ఘటన ద్వారా అనేక కిరణాలుగా, మయూఖాలుగా బయటకు వచ్చినప్పుడు మాత్రం అది చిత్కళలుగా ఉంది. అది చిత్కళలుగా ఉండటం అనేది నానా చిత్రాలుగా ఉన్న ఘటన యొక్క దోషమే కానీ నిజానికి అఖండ ప్రకాశం ఎప్పుడు కూడా కిరణాలుగా, చిత్కళలుగా మారలేదు. పైగా ఈ చిత్కళలు అనేక రంగుల్లో ఉంటాయి. 3 గుణాలు 3 రంగుల్లో ఉంటాయి కాబట్టి తమోగుణం నలుపు రంగు సంకేతం, ఎరుపు రంగు సంకేతం రజోగుణము, తెలుపు రంగు సంకేతం సత్వగుణము. కనుక ఈ 3 గుణాల యొక్క కూడినటువంటి ఈ సాధకుల యొక్క స్వభావంలో ఎవడైతే అతను ఒక యోగి ఈ చిత్ప్రకాశాన్ని దర్శిస్తాడో అతని స్వభావంలో ఉన్నటువంటి వాసన, విషయ వాసన, ఆ విషయాన్ని అతను స్వీకరించేటువంటి స్వభావంలో ఉన్న గుణదోషాలను బట్టి ఇంకా పూర్తిగా వాసనాక్షయము, గుణరహితము కానప్పుడు ఇవి చిత్కళలుగా అనేక రంగుల్లో కనబడేటువంటి అవకాశం ఒక యోగికి ఆ దర్శనం ఉండేటువంటి అవకాశం ఉన్నది. అయితే అన్నిట్లో ఉన్నటువంటి రసము చైతన్యమే. అన్నిట్లో ఉన్నటువంటి రసం అది రకరకాలుగా ఉన్నప్పుడు, రకరకాల అనుభవాలు ఇచ్చినప్పుడు అది నానా రకాలుగా ఉన్నా దాని యొక్క రసము, సారము మూలంలో ఒకటే. ఉదాహరణకి ఆనందం అనేది ఒకటి ఉన్నది. చిత్స్వరూపంలో దాని అనుభవం ఆనందంగా ఉంది. ఆ చిత్తే జడంలో చేరినప్పుడు ఆ చిత్తు మనసుగా, బుద్ధిగా, మూలంలో చిత్తు అఖండంగా, ఏకరసంగా ఉన్నప్పటికీ ఆ మనసు నానా విధాలుగా చూసేటువంటి వస్తువుల్లో ఆ వస్తువులకు సంబంధించినటువంటి ప్రతిస్పందన జ్ఞానంలో సుఖము, దుఃఖము, రాగము, ద్వేషము, కోపము, మత్సరము, అసూయ, ఈర్ష్య, దంభము, అహంకారము వీటి యొక్క అనుభవాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్ని రకాలుగా అది మార్పు చెందినట్టుగా గోచరిస్తుంది. కాబట్టి ఇది ఒక చోట వేరే మార్పు అయినట్టుగా ఉంటుంది కానీ అది ఏ సంధి నుంచి, ఏ ఒక పాయింట్ నుంచి ఈ విభజన కనపడుతుందో దాని పేరు మనసు. దానికున్న దోషం ఆవరణ, విక్షేపం. ఆ మనసుపై స్థితిలో అనేకంగా ఉన్నప్పటికీ అది ఏకంగా చూసేటువంటి చైతన్యమే చిదేకం. అప్పుడు వచ్చినటువంటి అనుభవమే చిదేక రసం. ఎవరైతే చిదేక రసంలో ఉన్నారో అటువంటి వాడు ఈ నానా రూప జగత్తులో ఉండేటువంటి వాటన్నిటిని కూడా చిద్విలాసంగా చూస్తాడు. ఆ చిత్తు సత్తుతో కూడినప్పుడు ఏకత్వమైన ఉనికిని చూసేటువంటి చిత్తు అనేకంలో కూడా అనేకంగా ఉన్న ఉనికిగా ఉన్నటువంటి అనేక వస్తువులు అస్థిగా ఉన్నటువంటి దాన్ని చిదేక రసంగా ఉన్నటువంటి అనుభవ జ్ఞానంలో ఉన్నటువంటి వాడు అన్నిట్లోనూ నేనే ఉన్నాను. ఎందుకంటే అన్నిట్లో ఉన్న చైతన్యం ఏకరసంగా తాను అనుభవిస్తున్నాడు కాబట్టి, ఇదేక రసానుభవంలో ఉన్నాడు కాబట్టి తనకి విభూతి భావం వస్తుంది. అన్నీ నేనే, అన్నిట్లో ఉన్నటువంటి నేనే, అన్ని అనుభవాలు నాకే, దుర్యోధను యొక్క బాధలు నాకే, అభిమన్యుడు దారుణంగా చంపబడ్డప్పుడు వచ్చిన దుఃఖము నాదే. మరి ఎవరైనా ఆనందంగా ఉన్నప్పుడు ఆనందంలో వాళ్ళలాడే రసానుభవం కూడా నేనే. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి అనుభవం నాదే అని కృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు వాడు చిదేక రసరూపంలో అన్ని రకాల నానా రకాల అనుభవాలు త్రిపుటిలో కింద జీవులు
విభజనగా అనుభవించేదంతా కూడా అతను చైతన్యం చిదేకం అనేటువంటి దాంట్లో చిదేక రసానుభవం దాంట్లో ఒక పక్క తాను ఆనంద స్వరూపంగానే ఉంటూ నిర్గుణంగా ఉంటూ రెండో పక్క సగుణంగా కూడా ఉంటూ ఆ సగుణ స్థితిలో చిదేక రసంగా ఉంటూ తనకు విభూతి జ్ఞానాన్ని తాను వివరించగలుగుతున్నాడు. కాబట్టి ఇంతమంది అనుభవం తన ఒక్కడి అనుభవమే తప్పదు. ఇంతమంది జ్ఞానాన్ని తన ఒక్కడి యొక్క సర్వజ్ఞత్వానిగా చెప్పగలుగుతున్నాడు. కనుక చైతన్యానికి ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి. మనకి ఇంకా 10 నిమిషాలు ఉంది. ఈ 10 నిమిషాల్లో ఈ చైతన్యం యొక్క టాపిక్ ఇక్కడికి ఆపేసి ఈ చిద్విలాసాన్ని, ఈ చిదేక రసాన్ని, ఈ సదేకం చిదేకం అనేది ఎప్పుడు కూడా ఒకటే. అయితే చిత్తుని మనం వేరు చేసి విచారణ చేస్తున్నాం. ఈ చిత్తే మనకి ఇన్ని రూపాంతరం చెందడానికి హేతువుగా ఉంది. చిత్తులో ఉన్నటువంటి శక్తే మాయాశక్తి. కాబట్టి ఈ బ్రహ్మసత్యం జగత్ మిథ్య అనేది ఒక నిరపేక్ష జ్ఞానం దగ్గరికి వచ్చి ప్రపంచం చూసేటువంటి దృష్టిలో అతను స్వానుభవంలో బ్రహ్మగా ఉంటాడు. ప్రపంచం తోచనే తోచదు. ఒకవేళ తోచిన అది మిథ్యగా భావన చేయగలుగుతాడు. అదే అజ్ఞాన దశలో ప్రపంచం సత్యంగా చూస్తాడు. అదే జ్ఞాన దశలో అనేకత్వాన్ని ఏకత్వంగా చూస్తాడు, విభూతిగా చూస్తాడు. ఆ సత్తుని అనేకంలో ఉన్న ఏకత్వంగా సదేకంగా చూస్తాడు. కనుక అజ్ఞాన దృష్టిలో సదేకం లేదు, అక్కడ సత్తే విభజనగా ఉన్నది. అనేకంగా దేనికది విడివిడిగా భేదాలతో ఉన్నట్టుగా ఉంది. కాబట్టి ఈ దృష్టి మానసిక స్థాయిలో ఒక రకంగా ఉంది. మానసిక స్థాయి దాటి అధిగమించిన సాక్షి చైతన్య స్థాయిలో ఒకటిగా ఉంది. సాక్షి చైతన్యాన్ని అధిగమించినటువంటి ఈశ్వరానుభవ స్థాయిలో చూస్తే ఒక రకంగా ఉంది. సగుణ బ్రహ్మజ్ఞానంలో చూస్తే ఒక జీవుడికి, ఒక సాధకుడికి, ఒక యోగికి ఒక రకంగా ఉంది. మరి సగుణ బ్రహ్మజ్ఞానంలో ఉన్నటువంటి వాడు వ్యక్తిత్వాన్ని పెట్టుకున్నప్పుడు ఒక రకం ఉంది, వ్యక్తిత్వాన్ని కోల్పోయినప్పుడు మరొక రకంగా ఉంది. ఇన్ని రకాలుగా కూడా సృష్టిపరంగా సాపేక్ష నిర్ణయాలు ఇన్ని రకాలుగానే నిరపేక్షంలో ఉన్నటువంటి జ్ఞానము సగుణంలో కూడా ఆ నిరపేక్ష స్వరూపంగానే ఉన్నాడని మనం అర్థం చేసుకున్నప్పుడు సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మ యొక్క సమన్వయము, అవిరోధము మనకి బ్రహ్మసూత్రాలు వివరించినట్టుగా మనం ఒక నిర్ణయానికి రాగలుగుతాం. అప్పుడు నిర్ణయానికి వచ్చినప్పుడే గురువు కూడా ఇది మిథ్యగదా అని శిష్యులకు అందుబాటు కాకుండా పోయే ప్రమాదం మనకి ఉండదు. గురువు కూడా శిష్యులు ఉన్నారని, శిష్యులకి గురు కృప చూపించాలని ఒక బాధ్యత ఉందని, ఇలా సగుణంలోకి దిగి శిష్యుల్ని ఉద్ధరించాలి అనేటువంటిది ఏదైతే ఉన్నదో అక్కడ సగుణ నిర్గుణ బ్రహ్మజ్ఞానం యొక్క సమన్వయం ఉందని మనం గ్రహించాలి. అదే కనుక లేకపోతే నిర్గుణ బ్రహ్మ గురువుగా ఉండడు, మనం ఆ స్థాయికి మనల్ని ఉద్ధరించేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కాబట్టి ఈ సమన్వయం ఎప్పుడు కూడా ఉండాలి. ఈ దివ్య జ్ఞానంలో కూడా అరవిందులు కూడా ఈ సమన్వయంలో చాలా చెప్పారు. ఇది బండరాయిలో చైతన్యం నిశ్చేతనగా ఉందన్నారు, ప్రాణిలో ప్రాణ చైతన్యంగా ఉన్నారు, విశ్వం మొత్తంగా ఏకంగా చూసినప్పుడు విశ్వశక్తిగా విశ్వప్రాణంగా ఉందన్నారు, జీవుల్లో వస్తే ప్రాణశక్తిగా ఉందన్నారు, మనసు పనిచేస్తున్నప్పుడు మానసిక శక్తిగా ఉందన్నారు. ఈ చైతన్యానికి ఇన్ని పేర్లు పెట్టడం జరిగింది. దిగజారిన చైతన్యాన్ని అవచేతన అన్నాడు, సూపర్ కాన్షియస్ అని అతి చేతన అన్నాడు. ఒక చేతన అనేటువంటి కామన్ పదాన్ని అన్ని రకాలుగా కూడా ఉపయోగించుకుంటూ వచ్చాడు. కాబట్టి చేతన అనేది ఒక కామన్ పదము. చేతనే కాసేపు చిత్తు, కాసేపు చిద్విలాసం, కాసేపు చిద్వినోదము, కాసేపు లీలా వినోదము, కాసేపు చిద్భాష, కాసేపు చిదాభాష, కాసేపు చిత్కళ, ఇన్ని రకాలుగా ఉండేటువంటిది. ఇది జ్ఞాన అజ్ఞాన దశలో ఏకత్వ అనేక భావాల్లో వచ్చినటువంటి సాపేక్ష నిర్ణయంలో ఇన్ని విధాలు ఉంది, కానీ నిరపేక్షం అనేది ఒకటిగానే ఉంది. అచల సిద్ధాంతానికి వచ్చేసరికి చిదానందాన్ని మాయగా, ఎరుక యొక్క మూలంగా ఎరుక విడిపించడానికి చిదానందాన్ని తీసేస్తే కేవల సద్రూపాన్ని, చిత్తు ఆనందము రెండు లేనటువంటి చిత్రూపాన్ని, సద్రూపాన్ని మనం కనుక ఉంటే ఉన్నది కానీ దానికి ఉన్నటువంటి అనుభవము ఉండదు. చిత్తుతో కూడినప్పుడే ఉనికి అనుభవంలో ఉంటుంది. అప్పుడు సత్తే చిత్తు చిత్తే సత్తు అనే అద్వైత వాక్యం వస్తుంది. ఎప్పుడైతే సత్తు చిత్తు వేరు చేశామో సద్రూపమే ఎప్పుడూ ఉంటుంది, అది ఉన్నట్టు ఉంటుంది. చిత్తు అనేటువంటి ఎరుక లేదు కాబట్టి ఆ సద్రూపమే ఉన్నట్లున్న దాన్నే మనము
అచలమని, పరిపూర్ణమని నిర్ణయించవచ్చు. ఈ రకంగా ఇక ఆఖరి ప్రశ్న, దానికి తగినంత టైం లేదు. అది ఏంటంటే, ఘోర సంసారమునన్ బాధపడలేక అటువంటి ఘోర సంసారం అంటున్నారు ఆయన. ఘోర సంసారం అంటే నిజానికి జీవుడి యొక్క సంసారం కాదు, అది ఈశ్వరుడి యొక్క సంసారం. జీవుడు మనసుని వదిలేసి ఆత్మానుభవంలో చైతన్యానుభవం పొందినప్పుడు, ఆ చైతన్యానుభవంలో ఈశ్వరానుభవం పొందినప్పుడు, సమిష్టానుభవం పొందినప్పుడు, ఈశ్వరానుభవంలో అతను సృష్టి స్థితి లయలు చేసుకుంటూ ఆ మహాకారణ శరీరంతో జీవుల కారణ శరీరాలను విభజిస్తూ, కారణ శరీరం యొక్క ఆ జీవుల యొక్క జన్మ కర్మలో పరిణామం చెందినటువంటి సంస్కారాల్ని వారి వారికి కర్మ ఫలితాన్ని తగినట్లుగా మళ్ళీ నిర్ణయిస్తూ ఈ సృష్టిని కొనసాగిస్తూ జీవుల్ని మరొక పక్క ఉద్ధరించడానికి అప్పుడప్పుడు అవతరిస్తూ పోయేటువంటిదే ఆ ఈశ్వర చైతన్యమే. ఇవాళ ఆ ఈశ్వరుడు అనేటువంటి ఒక వ్యక్తిత్వ స్థాయిలో ఉన్నటువంటి సాధకుని యొక్క అనుభవ స్థాయిలో అది ఘోర సంసారం. ఆ ఘోర సంసారం బాధపడలేక అచల గురువుకి వెళ్ళాను. కాబట్టి నేను యొక్క ఎరుకంతా పోగొట్టుకున్నాను, నేనైనా ఎరుక పోలేదు అని ఎవరైతే అన్నారో ఆ ప్రశ్న జీవస్థాయిలో ఉంది. అతను చైతన్య స్థాయికి వెళ్ళాలి. చైతన్య స్థాయికి వెళ్ళాలి అంటే ఏ సాధన నీకెందుకనే వాక్యం పట్టుకుని మనం వేళ్లాడకూడదు. ఏంటంటే మనసుని పోగొట్టుకునేదాకా, చైతన్యాన్ని అనుభవించేదాకా సాధన కావాలి, గురుకృప కావాలి, అనేక ఉపాయాలు కావాలి. ఆ రకంగా మనసుని సాక్షిభూతంగా చేసుకొని మనసుని అధిగమించిన స్థాయిలో చైతన్యానుభవం, సాక్షి చైతన్యమే ఆత్మానుభవంగా ఆ చైతన్యాన్ని అనుభవించిన వాడు, అక్కడ వాడికి ఘోర సంసారం అనేది ఎదురైంది. ఆ ఎదురైనటువంటి ఘోర సంసారం నుంచి వాడు విడుదలవ్వాలంటే లక్షణయుతమై వినువారికి కనువారికి అనే ఒక చిన్న కందార్థం. ఎవడా లక్షణయుతుడు అంటే కనీసం ఆత్మానుభవము, జీవన్ముక్తి పొందినటువంటి వాడు. అటువంటి వాడికి ఇంకా జీవోపాధి ఉంది కాబట్టి, అతను గురువు శిష్యుడు అనేటువంటి సంబంధం ఉంది కాబట్టి, గురువు బోధ రూపంలో, ప్రబోధ రూపంలో, స్వయం ప్రబోధ రూపంలో శిష్యుడికి సహాయం చేస్తున్నాడు కాబట్టి అతనికి ఈ పరిపూర్ణ బోధ కూడా ముందుగానే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎరుక విడిపించాలని ఆయన పాప ఆవేదన పడుతున్నారు ఈ ప్రశ్నించిన వారు. ఎరుక విడిపించడానికి ఏంటంటే, ఎరుక విడిపించలేరు ఎవరు ధాత్రిని ఒక్క గురువును తప్ప అని. కాబట్టి ఎరుక విడిపించడానికి ఉపాయం ఏం లేదు, ఉన్నదంతా కూడా పూర్ణబోధే. ఆ పూర్ణబోధ ద్వారా చతుర్విధ గురు శుశ్రూష చేయాలి. శరీరం లేని గురువుకి అంగ శుశ్రూష, శరీరం లేని పద్ధతిలో శిష్యుడు చేయాలి. స్థానం లేని గురువుకి స్థానం లేని పద్ధతిలో శిష్యుడు శుశ్రూష చేయాలి. భావం లేని అభావంగా ఉన్న గురువుకి అభావ స్థితిలో శిష్యుడు శుశ్రూష చేయాలి. నేను అనేటువంటి జ్ఞానం లేనటువంటి, ఎరుక లేనటువంటి గురువుకి ఆత్మ శుశ్రూష చేసి శిష్యుడు కూడా లేనివాడు అవ్వాలి. చతుర్విధ శుశ్రూష ద్వారా గురువుతో ఒక లేనెరుక స్థితిలో, మమేకమైనటువంటి స్థితిలో ఆ గురువు శిష్యుడి కోసమే లేనెరుకలో దిగినటువంటి స్థితిలో శిష్యుడు మమేకం అయిన పిదప ఆ గురువు గారు శిష్యుడి యొక్క అవసరం తీరంగానే తాను బయలయ్యి అవగా తనతో మమేకమైన శిష్యుడిని కూడా తాను బయలు రూపంగా మార్చడం అనేటువంటిది, శిష్యుడికి ఆ బయలు అనేటువంటిది ఎరుక విడవటం అనేది సహజంగా సంక్రమిస్తుంది గురుకృపతో. దీన్ని వివరంగా చెప్పాలంటే అది గురుకృప అంటారు, గురు గోప్యం అంటారు, మరి గురు రహస్యం అంటారు, గురు మర్మం అంటారు. ఇవన్నీ ఈ పరిప్రశ్నలో చెప్పేది కాదు, ఇది సుదీర్ఘమైనటువంటి బోధలో చెప్పాలి. కాబట్టి ఎరుక విడిపించడానికి ఒక తగినటువంటి, తాను ఎరుక విడిచిన గురువు అయి ఉండాలి, ఎరుక విడిపించేటువంటి సామర్థ్యం ఉన్న గురువు అయి ఉండాలి. అటువంటిని గురువు నీకు దొరకాలి. అటువంటి గురువుని నువ్వు మమేకమయ్యే పద్ధతిలో నువ్వు ఆశ్రయించగలగాలి. అప్పుడు కానీ ఎరుక విడవదు. మన సంప్రదాయాల్లో అటువంటి గురువులు ఎవరైనా ఉంటే వారి వల్లనే జరుగుతుంది. అయినా గురువు యొక్క సామర్థ్యమే కాదు, శిష్యుని యొక్క సంసిద్ధత కూడా ఇక్కడ అవసరం. అందుకే లక్షణయుతమైనటువంటి శిష్యుడు అని అంటున్నారు. ఆ లక్షణయుతంలోనే సాధన సంపత్తి యుగల నరుడొకడు ఘోర సంసారం అని అన్నారు. అక్కడ కొంత సాధన సంపత్తి ఉన్నదేని అంగీకరిస్తున్నాం మనము. అదే శ్రవణ మన నిధిధ్యాసలో
ఆత్మానుభవం బ్రహ్మానుభవం పొందినటువంటి సాధనని ఇక్కడ ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు అనేటువంటి కందార్థంతో మనం ఆ శ్రవణ మనన నిధిధ్యాస పద్ధతి ఇక మీదట పనికిరాదని సచ్చిదానందంలో సద్రూపాన్ని ఉంచుకొని ఆ చిత్తు ఆనందం అనేటువంటి ఎరుకని విడిపించుకోవాలని అక్కడ గురువుని ఆశ్రయించి గురుకృపతోటి పొందాలనేటువంటిది అది గురుమర్మంగా ఉన్నది కాబట్టి దీని వివరాన్ని ఇంత క్లుప్తంగా ఇంకొంచెం వివరంగా చెప్పేవాళ్ళము. మనకి 7 అయిపోయింది కాబట్టి పరిప్రశ్న ఇంతటితో సమాప్తం చేస్తున్నాము. సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.